భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుంది. దాంతో జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జమ్మూ లక్ష్యంగా పాక్ మిసైల్తో దాడులకు తెగబడుతుంది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ జారీ చేశారు. భద్రతాపరంగా సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ను అర్ధాంతరంగా రద్దు చేశారు. స్టేడియంలో ప్రేక్షకులు పూర్తిగా బయటకు వెళ్లే వరకు ఒక స్టాండ్ వైపు మాత్రమే లైట్స్ ఆన్ చేసి ఉంచారు. తొక్కిసలాట జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉద్రిక్తల మధ్య టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. కంటికి కన్ను అంటే ప్రపంచమే గుడ్డిదవుతుంది అనే కొటేషన్ను రాయుడు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు రాయుడి ట్వీట్ను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తప్పుపడుతున్నారు. పాకిస్తాన్కు మద్దతుగా ఈ ట్వీట్ ఉందని ఆరోపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. 3D గ్లాసెస్తో కళ్లను రక్షించుకోవాలని సూచిస్తున్నారు. భారత సైన్యానికి అండగా నిలవకుండా ఈ ట్వీట్స్ ఏంటని మండిపడుతున్నారు. ఈ తరహా ప్రవర్తనతోనే రాయుడు తన కెరీర్ని నాశనం చేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన ట్వీట్కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అంబటి రాయుడు తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. తన ట్వీట్ను తొలగించకపోయినా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. భారత సైనిక చర్యకు తాను వ్యతిరేకంగా ఈ పోస్ట్ పెట్టలేదని మరో 2 ట్వీటుల్లో స్పష్టం చేశాడు. కానీ రాయుడు ఎంత ప్రయత్నించినా నెటిజన్లు మాత్రం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.